హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. ఈరోజు ముచ్చట ఏంటంటే తమ్నేల్ చూసారు కదా, తెలంగాణ సర్వపిండి. ఇక తెలంగాణలో సర్వపిండి ఎంత ఫేమస్సో మీకైతే తెలుసు కదా. సో మా మమ్మీ స్టైల్లో సర్వపిండి ఎంత బాగా చేస్తుందో చూడండి. 2 టైప్స్ ఆఫ్ సర్వపిండి మోడల్స్ ఉంటాయి. మా అమ్మ అయితే ఒక టైప్ చేస్తుంది, అంటే పచ్చిమిర్చితో చేస్తారు, ఎండు కారంతో చేస్తారు కదా అట్లా. ఇప్పుడు మా మమ్మ అయితే ఎండు కారంతో అయితే చేస్తుంది. ఎంత బాగా చేస్తుందో ఒక్కసారి చూడండి. అంటే టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ సీరియస్లీ నేనైతే అంటే ఒక టైం అంటే సిచ్యువేషన్ కోసం చూస్తున్నాను. హోమ్ మేడ్ ఫుడ్స్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ యూట్యూబ్లో సక్సెస్ అయితే మాత్రం మంచి ఫాలోవర్స్ ఉంటే ఖచ్చితంగా ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకా చూడండి, ప్రాసెస్లోకి అయితే వెళ్తే ఇంకా బియ్యం పిండిలో మా మమ్మీ ఎల్లిపాయ అయితే దంచేసుకున్నది, ఎల్లిపాయ ముద్ద. తర్వాత మంచిగా వేయించి పొట్టు తీసిన పల్లీలు అయితే వేసిన తర్వాత నువ్వులు కూడా మంచిగా అవి అంటే మంచిగా వేసిన తర్వాత నువ్వులు కూడా వేసేసింది. ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది, మస్తు ఉన్నది. మీరు కూడా ఎప్పుడైనా సర్వపిండి ట్రై చేశారా? మ్యాక్సిమం తెలంగాణ పీపుల్స్ అయితే మ్యాక్సిమం చేసుకొని తింటారు. ఆయన సర్వపిండికి పేరు రావడానికి రీజన్ అట, సర్వ మీద ఒత్తేసేటోళ్ళట వెనుకట. కానీ ఇప్పుడు అన్ని గిన్నెలు వచ్చినాయి, స్టైల్ గిన్నెలు, స్టైల్ కథలు వచ్చేసినాయి కదా, అందుకే గిన్నెలలోనే వేసుకుంటారు. సో తగినంత కారం అయితే వేసింది. నువ్వుల తర్వాత కారం మసాలా అండ్ ఉప్పు అన్నీ మంచిగా చూసుకొని తగినంత వేసుకోవాలి. అప్పుడే దాని టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఎక్కువైనా తక్కువైనా కూడా టేస్ట్ అయితే మిస్ అవుతుంది కదా. సో ఇంకా నెక్స్ట్ అయితే కరివేపాకు అండ్ కొత్తిమీర ఇంతకుముందు కట్ చేసింది కదా, అదైతే మంచిగా వాష్ చేసి అయితే ఇందులో పిండిలో అయితే వేసేసింది. వేసేసిన తర్వాత అయితే మా మమ్మీ ఫస్ట్ అయితే అంటే మా మమ్మీ స్పెషాలిటీ ఏంటంటే ఒక 10 కిలోల పిండి అయినా మంచిది, అది కిలో అయినా విసుక్కుంటుంది, కానీ ఒక్కటే హ్యాండ్ తోటి అయితే పిండి పిసుకుతుంది. అసలు ఇంకో హ్యాండ్ అయితే అస్సలు యూజ్ చేయదు, అంతా హైజీనిక్గా చేస్తుంది అన్నట్టు. సో పిండి అంతా మంచిగా అన్నీ కలిసేటట్టు కలిపిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుంటే తగినంత వాటర్ పోసుకుంటే అయితే ఇంకా గ్యారప్పాల పిండి ఉంటుంది కదా, నార్మల్గా ఎంత మెత్తగా ఉంటుందో అంత మంచిగా మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలి. అండ్ టేస్ట్ వచ్చేది ఎక్కడంటే మిక్సింగ్ దగ్గర. ఎంత మంచిగా మిక్స్ చేస్తామో అప్పుడే అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో మంచిగా కలిసి అప్పుడే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోద్ది. సో మిక్సింగ్లో అయితే మమ్మీ అయితే మంచిగా మిక్స్ చేస్తుంది. మినిమం ఒక 10 మినిట్స్ అయితే మిక్స్ చేసింది. నేనైతే వీడియోని అంటే స్కిప్ చేసుకుంటూ తీసిన కాబట్టి అంతసేపు అయితే పెట్టలేదు. ఒక మినిమం 10 మినిట్స్ మంచిగా పిసికి ఇట్లా చూడండి, ఇట్లా అయితే ముద్దలాగా వేసేసింది. ఇట్లా ఇంత మెత్తగా అయితే ఉండాలి. సో ఇంకైతే ఇక సరపిండి పెట్టడానికి అయితే రెడీ చేసుకున్నది. కింద గ్యాస్ పెట్టుకొని ఇప్పుడు చెప్పాను కదా, సర్వలు కాకుండా ఇక గిన్నెలు అయితే వచ్చాయి. మా మమ్మీ అయితే సర్వపిండి కోసమే స్పెషల్గా ఈ 2 గిన్నెలు అయితే తీసుకున్నది. సో ఇక సర్వపిండి పెట్టుడు అయితే స్టార్ట్ చేసింది. లైట్గా కింద ఆయిల్ పోసేసి ఇంకా ఒక ముద్ద తీసుకొని అయితే దానికి ఆ గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసింది. మా మమ్మీ అయితే మస్తు పల్సగా చేస్తుంది. చాలామంది కొంచెం దొడ్డు చేస్తారు కదా, అస్సలు అట్లా ఏది గ్యారప్ప లాగానే అంతకన్నా కొంచెం లావు వస్తుంది అంతే. మంచిగా నీట్గా అయితే చేస్తుంది, సూపర్ ఉంటాయి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, ఈ ప్రాసెస్ అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మా అమ్మ అయితే ఒక హోల్స్ పెడుతుంది మధ్యలో. అదైతే కొంతమందికి అందరికీ తెలిసిన విషయమే. ఆ హోల్స్ పెట్టడం వల్ల ఆయిల్ అనేది కంప్లీట్గా అంటే అప్పకి మంచిగా ఇనుకుతుంది అని చెప్పేసి అయితే హోల్ పెడతారు. అది ఇక సరపిండికి అది మెయిన్ అన్నమాట. సో ఇంకా ఆ హోల్స్లో ఆయిల్ అయితే పోసేసింది మమ్మీ. చూడండి ఆయిల్లో ఎంత మంచిగా ఉడుకుతుందో. సో మూత పెట్టేసి అయితే ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడకాలి. పిండి అనేది మంచిగా ఉడికితేనే ఆ టేస్ట్ అనేది అయితే బాగుంటుంది. కొంచెం పచ్చిగా ఉన్న అస్సలు బాగుంటుంది. కింద కొంచెం బ్రౌనిష్గా అండ్ పైన చూడండి ఇలా అయితే ఉడకాలి, అప్పుడే సూపర్గా ఉంటుంది. మా మమ్మీ అయితే ఇంకా ఫోన్లో కథలు చూసుకుంటూ అయితే సరిపిండి పెడుతుంది. నేనైతే స్టార్ట్ చేశాను ఫస్ట్ది, ఒక 2 తినేసిన. చాలా బాగున్నాయి చూడండి, ఇలా కాలితే అయితే పర్ఫెక్ట్ సరిపిండి అయితే రెడీ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. సరిపిండి అయితే సూపర్ ఉంది.